నీ వేదన అంటే నీ అవగాహనను కప్పి ఉంచిన ఒక కవచం విరిగిపోవటమే. ఒక పండు పక్వం చెంది విరిగిపోతేనే దానిలోని గింజ సూర్యకాంతిని చూడగలదు. అలాగే నీ వేదన ద్వారానే నీ అంతరార్థం బయటపడుతుంది. నువ్వు నీ హృదయాన్ని నిత్య జీవన అద్భుతాలపై ఆశ్చర్యంతో ఉంచగలిగితే నీ వేదన కూడా నీ ఆనందంలాగే అద్భుతంగా అనిపిస్తుంది. ఎలాగైతే మీ పొలాల మీదుగా వచ్చే ఋతువులను అనగా మార్పులను నువ్వు అంగీకరించినట్లు మీ హృదయంలో జరిగే ఋతువులను అనగా మార్పులను మీరు అంగీకరించాలి. అలా చేస్తే నీ దుఃఖపు శీతాకాలాలు కూడా నువ్వు ప్రశాంతంగా వీక్షిస్తావు. అనగా వేదనను కూడా సహజమైన కాలచక్ర భాగమని అర్థం చేసుకుంటావు. జీవితంలో వేదన అనేది శత్రువు కాదు. అది మన అంతరంగాన్ని విరిచి కొత్త జ్ఞానం, అవగాహనను వెలుగులోకి తెచ్చే శక్తి. ఆనందం, దుఃఖం రెండు సహజమైన ఋతువు లాంటివే. వాటిని సమానంగా అంగీకరించగలిగితే మనం పరిపూర్ణమైన శాంతిని పొందగలం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.